హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీ వంటిల్లు. ఈ రోజు మన రెసిపీ మన అమ్మమ్మల కాలం నాటి వంకాయ పచ్చి పులుసు. ప్రతిరోజు పప్పు కూరలు తిని విసిగిపోయారా? అయితే ఓసారి ఈ వంకాయ పచ్చి పులుసు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అని తీరాల్సిందే. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికోసం 4 వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి లో ఫ్లేమ్ మీద మాత్రమే బాగా కాల్చండి. అయితే దీనికోసం విత్తనాలు లేని వంకాయలు మాత్రమే తీసుకోండి. వంకాయలు బాగా కాల్చిన తర్వాత వాటిపైన ఉండే నల్లని లేయర్ అంతా తీసేయండి. ఈ విధంగా చేసుకొని వంకాయలన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకోండి. తర్వాత వాటిని చేత్తో మ్యాష్ చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఉప్పు తగినంత వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని ముందుగానే తీసి పెట్టుకున్న ఒక సన్నని కప్పు చింతపండు రసం పోయండి. దీనికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. సన్నగా తరిగిన 2 స్పూన్ల కొత్తిమీర, పులుసుకు సరిపడు నీళ్లు పోసి బాగా కలపండి. ఇప్పుడు 1/2 చెంచా కారం పొడి వేసి బాగా కలపండి. తర్వాత ఈ పులుసుకు తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టడం వల్ల పులుసుకు మంచి రుచి వస్తుంది. స్టవ్ మీద లో ఫ్లేమ్ లో ఒక తాలింపు గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడయ్యాక 1 స్పూన్ ఉద్ది గుండ్లు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని 2 ముక్కలుగా వేసి తాలింపు వేయండి. ఈ తాలింపు రెడీ అయ్యాక పులుసులో వేయండి. అంతే ఫ్రెండ్స్, వంకాయ పచ్చి పులుసు రెడీ. మీరు ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.